తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ జనరల్ పదవిని మరో సంవత్సరం పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. టీజీ నాబ్ డైరెక్టర్గా ఉన్న సందీప్ శాండిలియా పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మరో సంవత్సరం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ సిపిగా ఉన్న సందీప్ శాండిలియాను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ఏడాది డిసెంబర్ 31న టీజీ నాబ్కు బదిలీ చేసింది. ఢిల్లీకి చెందిన సందీప్ శాండిలియా 1993 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఆయన తెలుగు రాష్ట్రాల్లో పలు విభాగాల్లో విధులు నిర్వర్తించగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టీనాబ్కు మరో సంవత్సరం పాటు సేవలు అందించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో మత్తు మందుల కట్టడికి వినూత్నంగా కృషి చేస్తూ హెచ్న్యూ పేరుతో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ల్యాబ్ డైరెక్టర్గా ఉన్న సందీప్ శాండిలియా పదవీ కాలాన్ని పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. సుజాత, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ జనరల్ గా కూడా సందీప్ శాండిలియా పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 93 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సందీప్ శాండిల్ కూడా ఇటు టీనాబ్ డైరెక్టర్ గా కూడా గత ఏడాది డిసెంబర్ 13న బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా గత ఏడాది అక్టోబర్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి సివి ఆనంద్ ను ఎన్నికల కమిషన్ తొలగించింది. ఆయన స్థానంలో సందీప్ శాండిల్ అని కూడా నియమించింది. అయితే డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆయనను టీనాబ్ బదిలీ చేసింది. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా హైదరాబాద్ సిపిగా నియమించింది. అయితే ఢిల్లీకి చెందినటువంటి సందీప్ శాండిలియా 93 బ్యాచ్ ఆఫీసర్ మొదట గుంటూరులో, ఆ తర్వాత నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణాతో పాటు ఇటు సౌత్ జోన్ డీజీపీగా కూడా పనిచేశారు. సిఐడి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తో పాటు ఇటు 2016 నుంచి 18 వరకు కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా కూడా విధులు నిర్వహించారు. రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా కూడా పనిచేశారు. ఏదేమైనప్పటికీ ఇటు సందీప్ శాండిలియా పోలీసు అకాడమీ డైరెక్టర్ గా, హైదరాబాద్ సిపిగా కూడా విధులు నిర్వహించారు. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం సమాజాన్ని పట్టుబిడుస్తున్నటువంటి మాదక ద్రవ్యాల భరతం పట్టేందుకు కూడా రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే కీలకమైన నేరగాళ్లను కూడా అరెస్ట్ చేసినటువంటి ఈ టీజీఎం యాప్ డ్రగ్ లింకులకు సంబంధించి కూడా సందీప్ శాండిలియాకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే గత నెల చివరిన 31వ తారీఖే వారం రోజుల కిందనే ఇటు ఇప్పటికే పదవీ కాలం పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా పొడిగింపు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే నిన్ననే ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం పాటు మరో సంవత్సరం కొనసాగబోతున్నాడు శాండిలియా. మొత్తానికి డ్రగ్స్ పైన మాత్రం ఉక్కుపాదం మోపి డ్రగ్స్ మూలాలు రాష్ట్రంలో లేకుండా చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం మరో సంవత్సరం పాటు పదవీ కాలం పొడిగించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.